సరే అయితే ముందుగా శ్రమజీవులకు కార్మిక లోకానికి ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారు నిజంగా కవితమ్మ గారు వెనకాల లేకపోతే ఫస్ట్ ఆమె అసలు ఈ రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన ధైర్యము చేయదు. రెండు, టీఆర్ఎస్ అనే పేరు ఆమెకు రాను రాదు. ఎందుకంటే సార్, సరే మనం రాజకీయాల్లో ఎవరిని ఎంత విమర్శించి ఎంత మాట్లాడినప్పటికీ కూడా కల్వకుంట్ల తారక రామారావు గారి కన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే కవితమ్మ గారికి ఎక్కువ ప్రేమ భయం. రెండు భయమైన ప్రేమైన కవితమ్మ గారికి ఎక్కువ. ఎవరు? కేసీఆర్ మీద. కేసీఆర్ గారు అంటే వెన్ కంపేర్ టు తారక రామారావు. నేను చూసిన నాకు రాజకీయాల్లో నేను కొంత అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అనుమతితోనే తాను కొత్త పార్టీ పెట్టింది. తండ్రి కల్వకుంట్ల అంతే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహాయ సహకారాలతోనే టిఆర్ఎస్ అనే పేరు ఈ రోజు ఆమెకు ఖరారైంది. ఎందుకు అంటే సరే మనం రాజకీయాల్లో విభేదిస్తాం, రాజకీయపరమైనటువంటి అంశాలపైన ఎత్తులు పై ఎత్తులు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తాం. కానీ శత్రు యొక్క దెబ్బ ఎవరికంటే ఎదురుగున్నోనికే తెలుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంత ఇది అనేది బహుశా ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ ఆయన కోట్లను కానీ వ్యవస్థల్ని కానీ ఎంత బాగా మేనేజ్ చేయగలడో ఆయనకు ఎదురుగా కొట్లాడే మాకే తెలుసు. ఎందుకంటే 2004లో ఆయన కేంద్ర మంత్రి సార్. 2004లో ఆయన కేంద్ర మంత్రి. ఆయన మీద సహారా కేసు ఉంది, ఈఎస్ఐ పిఎఫ్ కేసు ఉంది. ఈ రోజు వరకు కూడా ఈ బెంచ్ మీదకి రాకుండా ఆయన అడ్డుపడుతుండు, మేనేజ్ చేసుకుంటుండు. అంతకన్నా ముందు నుంచి నాకు తెలియదు ఈ విషయము, నాకు ఈ విషయం తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన చెప్పిన అబద్ధం అని నేనైతే అనుకోను. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్గా చాలా నిజాయితీ పరుడు ఆయన. అంత నిజాయితీ పరుడు అబద్ధాలు చెప్తాడని నేనైతే అనుకోను. ఒక పాస్పోర్ట్ బ్రోకర్, దొంగ నోట్లు ప్రింట్ వేసినటువంటి ఇంకా అవార్డు నేను వాడను. పెద్ద ఆయన ఎక్కడైనా ఉన్నాను, ఆయన మాటకు మాట అంతే. ఎక్కడున్నాడు ఆయన? అదే అంటున్నా. సో ఇన్ని కేసులు దొంగ అన్నట్టు ఉంటుంది అంతే. సో అంత ఇన్ని కేసులు ఇన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అనుమతి సహాయ సహకారాలు లేకుండా కల్వకుంట్ల కవితమ్మ గారికి టిఆర్ఎస్ అనే పేరు రాదు. అది అసంభవం. వారు ఓకే పోనీ అన్నారు కాబట్టి వచ్చింది. సో నేను గతంలో కూడా చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా సార్, ఈ వేదిక చాలా చాలా నా వ్యాఖ్యలకు నా మాటలకు ఈ వేదిక సజీవ సాక్ష్యం. చాలా విషయాలకు నేను మళ్ళీ మాట చెప్తున్నా. నాకు తెలిసి ఈ విషయాన్ని ప్రజలు బాగా గుర్తించాలి. ఏంటి తెలుసా, పాలించడానికైనా ప్రశ్నించడానికైనా కల్వకుంట్ల వారే ఉండాలి ఈ రాష్ట్రంలో, ఎవ్వరు ఉండకూడదని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వ్యవసాయ క్షేత్రంలో ఒక ప్రణాళిక వేస్తుంటే దాని ప్రొడక్షన్ బాధ్యతలన్నీ కూడా బీజేపీ పార్టీ చూస్తుంది. దీంట్లో కాదనేది ఏం లేదు సార్. ఒక సభ వీళ్ళు ఈరోజు ఏదో సభ పెడతామంటున్నారు కదా, ఒక సభ పెడితే కవితమ్మ అవుట్, రెండో సభ పెడితే టిఆర్ఎస్ అనే పేరు అవుట్, మూడో సభ పెడితే ఏమో మరి. నేను చెప్పిన వ్యాఖ్యలకు నేను గతంలో చాలా విషయాలు చెప్పిన, సమ్మెల విషయంలో కానీ ధర్నాల విషయంలో కానీ ఇట్లా చాలా విషయాల్లో చెప్పిన. కావు అంటే నా మాటకు 100% స్ట్రైక్ రేట్ ఉంది నేను చెప్పిన విషయాల్లో. మరి నేను చెప్తున్నా, ఈరోజు హరీష్ రావు గారిని 3వ మీటింగ్కి బయటకు పంపించలేకపోవచ్చు, కానీ నినాదం మొన్న వీళ్ళు కమిటీలన్నీ రద్దు చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో హరీష్ రావు గారికి తీరని అన్యాయం చేస్తూ హరీష్ రావు గారు రిఫర్ చేసిన ఏ పేరుకు కూడా ఆఖరికి సంయుక్త కార్యదర్శి పదవులు కూడా ఇస్తారనైతే నేను అనుకోను. సో ఈ విధంగా అవమానపరచడానికి 3వ సభ వేదిక అవుతుంది. వరంగల్ సభ అది వాళ్ళు ఏడబెట్టుకుంటారో పెట్టుకోమని. సో ఇట్లా ఏంది అంటే వీళ్ళు సభ పెట్టిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి ఏదో మైనస్ చేయాలనో, లేకపోతే ఇక చూసిరమ్మా సార్ కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ఎత్తలేదు అని వీళ్ళు ఏదో గొప్పగా చెప్పుకోవడానికో ఎందుకు సభలు పెడుతారో నాకు తెలియదు, కానీ వీళ్ళ సభ పెట్టినప్పుడల్లా వాళ్ళకి ఒక మైనస్ జరుగుతుంది. అంటే ఇక్కడ టిఆర్ఎస్ పేరుతోటి ఈయన కూడా ఒకటి తెలంగాణ రాజ్య సమితి అని ఈయన పెట్టుకున్నాను. ఈయన రిజిస్ట్రేషన్ చేయించాడు. టిఆర్ఎస్ అని ఆమె చేయించింది. అంటే టిఆర్ఎస్ అనే దాన్ని
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టినటువంటి పార్టీ నుంచి ఈ టిఆర్ఎస్ అనేది ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో, టీ అనేది ఎప్పుడైతే పోయిందో, వీటిలన్నిటి మీద ముందే వీళ్ళు మేల్కొని ఉన్నారా, ఏంటి అసలు దీంట్లో ఉన్న రాజకీయం ఇప్పుడు నేను అదే ఆ రాజ్యసమితి గురించి చెప్పబోతున్నా. థర్డ్ పాయింట్ ఏంది అంటే, భారత రాష్ట్ర సమితి చేయడము హరీష్ రావు గారికో కవితమ్మ గారికో ఇంకొంతమంది నాయకులైనటువంటి ప్రధానమైన స్టేక్ హోల్డర్స్, మళ్ళీ స్టేక్ హోల్డర్స్ అంటే చాలా మందికి ఇష్టం, చాలా మందికి ఇష్టం. స్టేక్ హోల్డర్స్ అని మళ్ళీ పేర్లు చెప్తే వాళ్ళని ఆ పార్టీలోకి వెళ్ళి ఈటల రాజేందర్ తీసి బయట పడేసినట్టు బయట పడేస్తారు. సో వాళ్ళ రాజకీయ జీవితం మీద నేనెందుకు, వాళ్ళ కడుపు మీద నేనెందుకు కొట్టాలే కానీ అలా పేర్లు ఏం చెప్పాను. సో ఈ స్టేక్ హోల్డర్స్కి ఎవరికి కూడా ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు వీళ్ళు ఏం చేశారు, భారత రాష్ట్ర సమితి అంటే ఈ రోజో రేపో ఎప్పటికైనా సరే మనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదమే. ఈ రోజో రేపో పెద్దైనా పుసుకున ఏమైనా జరగరాంది జరిగితే మన రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకం అవుతుంది. అవతల రేవంత్ రెడ్డి ఉన్నాడు, మనం తట్టుకోలేం. కాబట్టి ఈ తెలంగాణ సెంటిమెంట్ బతికించుకోవాలని ఫస్ట్ ఆలోచన వచ్చింది గౌరవనీయులు మాజీ కాళేశ్వర్ కాదు హరీష్ రావు గారికి వచ్చింది. హరీష్ రావు గారికి వస్తే ఆయన ఏం చేసిండు, ఇమీడియట్ గా ఆలోచన చేసిండు, ఇది రాజ్యం, ఈ రాజ్యానికి నేను కాబోయే రాజును. సో ఈ రాజ్యం ఏం రాజ్యం, తెలంగాణ రాజ్యం. ఆ పెట్టిరుపై తెలంగాణ రాజ్య సమితి పెట్టి పోయి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకరా అని చెప్పిండు. వీళ్ళ ఆగర్భ మిత్రుడు ఉంటాడు కదా పక్క రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పెట్టిండా, ఆయన సొంతమా పార్టీ ఏమన్నా? ఎవరో పాపం శివకుమార్ అన్నట్టు ఆయన బాబు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుంటే దాన్ని గుంజుకొని వచ్చి ఈయన ఇది చేసుకున్నాడు. అంటే వైఎస్ఆర్ అని పేరు వస్తుంది కానీ పేరులో ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఉండదు. అదే వైఎస్ఆర్ అని రాజశేఖర రెడ్డి గురించి చెప్తలేదు అంటే యువజన ఏదైనా రాజశేఖర రెడ్డి గారి పేరు కాదు. ఆయన పేరు మీద రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం మీద ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నాడు. ఆయన ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఆయనకు విభేదాలు ఉన్నాయి. సో ఆయన వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారి అభిమాని కాబట్టి వైఎస్ఆర్ అని వచ్చేలాగా ఆయన మీద ఉన్న ప్రేమతో నేనే పెట్టుకున్నాను. దానికి ఈయనేం చేసిండు, ఆహా ఇదేదో వైఎస్ఆర్ అని ఉంది, కాంగ్రెస్ అని ఉంది, చలో నేను కాంగ్రెస్ లోకి వెళ్ళి వస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు ఇట్లా అందరినీ మొత్తం నాదేసుకొని ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ భూస్థాపితం చేయాలి, నేను రాజకీయంగా ఎదగాలి, నేను రాజకీయంగా నిలబడాలంటే ఏం చేయాలి, మన ఆయన పేరు వాడుకోవాలి. అందుకోసం ఆ రెండు బలే పెట్టిండు, నా కోసం పెట్టినట్టున్నాడు వీడు అనుకొని దాన్ని తీసుకొని వచ్చి ఈయన లాక్కొని ఈయన పార్టీ పెట్టి ఈయన పేద ప్లీనరీ చేసి తీసుకొచ్చి ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ కడుపులో జోరేళ్ళు. అయితే ఇట్లానే ఎవరో ఒకరితో ఒక అనామకుడితో ఒక పార్టీ పెట్టించి ఆ రోజు తన్నీరు హరీష్ రావు గారు బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇక అన్ని ఆకలి ఏడుపులు ఏడవాలి. ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళిపోతే ఏమంటారు, నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి ఎట్లా చేసిండో నేడు హరీష్ రావు గారు కేసీఆర్కి అట్లా చేసిన నేనెందుకు మొయ్యాలి, ఏదో జరగరాంది జరిగిపోయినాడు, నన్ను చూసినవా ఇంత అవమానపరిచారు, నేను ఏం చేయాలో చెప్పుకుంటారు అని ప్రజల ముందుకు వచ్చి కన్నీళ్ళు పెడితే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏం చేయాలి, అరే పాపం హరీష్ అన్నకు అన్యాయం జరిగిపోయింది అన్నా, నువ్వు బయటికి రావే, నువ్వు పెద్ద తోపు, నువ్వు పెద్ద లీడర్ అన్న ఉద్యమంలో నువ్వే ఉన్నావు, తారక రామారావు ఏడలేడు, నువ్వు రాన్నా బయటికి అంటే ప్రజలాభిష్టానం మేరకు నేను రాజీనామా చేస్తున్నావు అంటే ఆ రోజు ఈ బలరామ్ గారు వచ్చేసి ఈ తుపాకులు ఆయన వచ్చి తుపాకులు పట్టుకొచ్చి అన్న ఇగో ఈ తుపాకీ రెడీ ఉంది, ఈ తుపాకీ రెడీ ఉంది, ఈ తుపాకీ పట్టుకొని నువ్వు యుద్ధం చేయన్నా అంటే ఈ తుపాకీ రామన్న. అప్పుడు ఏమైతుంది, ఈ టిఆర్ఎస్ అనే పేరు ఈయనకు కంటిన్యూ అవుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014 తర్వాత 19 ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే చాలా రోజులు హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదో మనందరికీ తెలుసు. సరే దానికి ఆధారాలు ఉన్నాయా, నువ్వు నిరూపిస్తావా, నువ్వు చూసినవా అంటే సరే నిరూపించలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు, కానీ ఎందుకు అనేక రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. ఏం జరిగిందో ఆ ఫైల్ ఆయన దగ్గరికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళలేదు, ఎంతమంది ఎమ్మెల్యేలకు ఫండ్ పంపించిండో, అందులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది, బీజేపీ వాళ్ళు ఎంతమంది, మా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వెన్నుపోటుదారులు ఎంతమంది, ఇవన్నీ అయితే మనందరం మాట్లాడుకున్న వాళ్ళమే కదా. సో ఈ విషయము లేటుగా తెలిసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. సో ఆలోచన చేసి బిడ్డను పిలిచిండు, బిడ్డను ఒక లేఖ రాయి, నేనే దాన్ని లీక్ చేస్తా, నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చి ఈ లేఖను లీక్ చేసిన వాళ్ళు ఎవరు దగ్గరుండి చూసినట్టు చక్కగా నేను చెప్పిన దాంట్లో యాక్సెప్టెన్స్ కి ఎక్కడైనా దూరంగా ఉంటే నేను చర్చలో కూర్చుంటా. సో కవిత గారు మళ్ళీ నువ్వు వచ్చి అమ్మ నువ్వు ఇట్లా చేయి పైకి పెట్టి దీన్ని లీక్ చేసింది ఎవరు, ఆత్మగౌరవం తల వంచదని
డైలాగ్ కొట్టు, తిడితే తిట్టిన 2 తిట్లు, నన్నే తిట్టు, మళ్ళీ అన్నం తిట్టకు, అన్నకు భవిష్యత్తు రాజకీయం ఉంది అందుకే అన్నకి ఏం తెలియదు అంటుంది. అదే అన్నకి ఏం తెలియదు, అన్న శుద్ధపూస అని చెప్పు, ఏమన్నా అంటే ఏంటి నన్ను అడుగు, నేను అంతా చూసిన జీవితం అంతా, నాది ఏం లేకపోయినా సరే అని పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి కవితమ్మ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మారిన మనిషి, మర మనిషి అని మాట్లాడింది. ఇంత రాజకీయాలు ఇంత అపోజ్ చేస్తాం సార్, మేమైనా బీజేపీ పార్టీ అయినా సరే, వాళ్ళు బయటకు లోపల ఏం జరిగినా మాకు తెలియదు, బయటికి అయితే బాగానే తిట్టినా యాక్టింగ్ చేస్తారు, మేమైతే కరాఖండిగా తిడుతున్నాం. కానీ ఇంత తిట్టినా కూడా మీరు తిట్టాల్సిన పని లేదు, మీ పరిపాలన మీద మీరు ఫోకస్ మేము కేసీఆర్ గారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఏమంటలేము, వచ్చి సమాధానం చెప్పమంటే చెప్తలేడు, అందుకు కొంచెం తెలంగాణ లాంగ్వేజ్ లో ఘాటుగా మాస్ గా మాట్లాడుతున్నాం. కానీ సో మేము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేమే ఏనాడు మరమనిషి అనలేదు సార్. మేము ఆ మాట అందుకే మేము కూడా ఎప్పుడు మా మనసులో ఒప్పుకోలే, అందుకే ధైర్యం లేక కాదు, మనసు ఒప్పక. కానీ కల్వకుంట్ల కవితమ్మ గారు ఆ అంత పెద్ద మాట అన్నారు అంటే ఈ అనుమతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర తీసుకున్నారు కాబట్టి. అయితే సార్ ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఒక్క మాట అన్నారు సార్, ఆమె కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ కాబట్టి ఎంపీ అయింది, 2వ సారి ఎమ్మెల్సీ అయింది, లేకపోతే ఏంది అని ప్రశ్న అడిగిండు. ఇదే ప్రశ్న మేము కూడా అడుగుతున్నాం. కల్వకుంట్ల తారక రామారావు ఆయన కొడుకు కాకపోతే ఏంటి ఆయన కూడా ఏంటి వాట్ అమ్మ ఇప్పుడు కవితమ్మకు వర్తించినటువంటి ఫార్ములా ఎందుకు తారక రామారావుకి వర్తించదు? తారక రామ ఓడిపోలేదు కదా, కవిత ఓడిపోయిందని చెప్పినాం మేము. ఇక అదే సార్, నిన్నగాక మొన్న ముసుగు తీసేస్తూ ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు కదా, ఆయన ఏమన్నాడు, ఏందో మా సీనన్న కొడుకని నేను ఎంపీని వదిలేసిన అన్నాడు. ఎవంతన ములాఖైతాను, మీ బీఆర్ఎస్ తోనే ములాఖైతాను. ఇట్లాంటి వెన్నుపోటుదారులు కాంగ్రెస్ లో ఉండబట్టి కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. ఇట్లా ముసుకేసుకున్న వాళ్ళు ఒక్కొక్కటి బయటికి పంపిస్తున్నాం మేము. ఇట్లానే నిజామాబాద్ లా అట్లా టికెట్ ఇచ్చిన వాళ్ళని మీరు ములాఖాతులు చేసుకొని మీరు దగ్గరుండి ఓడగొట్టిండ్రు, దానివల్లనే జరిగింది అట్లా. రైట్ సరే, బీజేపీ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం, తర్వాత కోటేశ్వర గారు దీని మీద కన్క్లూజన్ ఇస్తాడు ఆయన. రైట్, ప్రేమ గాంధీ గారు, సరే ఎక్కువగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. సో ఎప్పటి నుంచో హరీష్ రావు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నాడు, ఎప్పటికైనా హరీష్ రావు బీజేపీ